Hello guys, good morning everyone. Yes, so today in this class we are going to discuss about syllabus analysis, okay, on APPSC Group 2 and Group 1. So actually APPSC Group 2, Group 1 related job calendar మనకు already release అయింది కదా. So we are going to get like August 15th na మనకి Group 1 and September 15th na Group 2 notification అనేది APPSCలో APPSC బోర్డ్ రిలీజ్ చేయబోతుంది. అయితే ఇందులో మనం ఎక్స్పెషలీ సైన్స్ అండ్ టెక్నాలజీ పార్ట్ కనుక చూస్తే ఇప్పుడు ఏపీపీఎస్సి గ్రూప్ 2లో ప్రిలిమ్స్లో ఇది లేదు. సో మెయిన్స్లో మనకి చాలా ఇంపార్టెంట్ 75 మార్క్స్ స్కోర్ చేసేటువంటి సిలబస్ అన్నమాట ఇది. సో యాక్చువల్లీ మనకి ఇందులో కాంబినేషన్ ఎకానమీ కూడా ఉంటుంది. ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ రెండు కలిపి 150 మార్క్స్. ఇది ఒక పేపర్. ఓకే, ఎకానమీ కంట్రిబ్యూట్ 75 మార్క్స్ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ 75 మార్క్స్. ఇక్కడ సైన్స్ అండ్ టెక్నాలజీ అనేది ఇది చాలా డ్రై సబ్జెక్ట్. సో మీకు తెలుసు. అండ్ ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ ఎప్పుడు మనం అప్డేటెడ్ వీడియోస్ అప్డేటెడ్ చదువుతూనే ఉండాలి. ఇందులో మళ్ళీ మీకు స్పేస్ టెక్నాలజీ ఇలా అన్ని కంపేర్ చేస్తే మీకు ఇక్కడ సిలబస్ నేను ఓపెన్ చేసి ఉంచాను. టోటల్గా మీకు ఇందులో 5 యూనిట్స్ ఉంటాయి. సో ఫస్ట్ చాప్టర్ కంప్లీట్గా టెక్నాలజీ పార్ట్ అండి. దట్ ఈస్ టెక్నాలజీ మిషన్స్, పాలసీస్ అండ్ అప్లికేషన్స్. ఇది ఫస్ట్ చాప్టర్. సెకండ్ చాప్టర్ ఎనర్జీ మేనేజ్మెంట్. ఎనర్జీ మేనేజ్మెంట్ మన ఇండియా న్యూక్లియర్ సిస్టమ్ గురించి కానీ, లేకపోతే కోల్ యూజ్ చేసి ఎంత ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తున్నాం, అటామిక్ ఎనర్జీని యూజ్ చేసి ఎంత ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తున్నాం. సో వాటన్నిటి గురించి మీకు ఐడియా ఉండాలి. సో ఎస్పెషలీ యూ గైస్ నీడ్ టు ఫోకస్ ఆన్ రెన్యూవబుల్ ఎనర్జీ. ఓకే, సో మన ఇండియా రెన్యూవబుల్ ఎనర్జీలో ఇప్పుడు చాలా ముందుకు వెళ్తూ ఉంది. సో దాని మీద మీకు అప్డేట్స్ తెలిసి ఉండాలి. ఇవి పక్కన పెడితే ఇప్పుడు ఈ రోజు క్లాస్లో మనం డిస్కస్ చేయబోయేది ఏంటి అని అంటే ఎకోసిస్టమ్ అండ్ బయోడైవర్సిటీ ప్లస్ ఎన్విరాన్మెంట్ అండ్ హెల్త్. అంటే థర్డ్ చాప్టర్, ఫిఫ్త్ చాప్టర్ ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏంటి అనేది. ఎందుకంటే నేను ఇక్కడ డీల్ చేసే సబ్జెక్ట్స్ ఇవే కాబట్టి, ఎకోసిస్టమ్ అండ్ బయోడైవర్సిటీ, ఎన్విరాన్మెంట్ అండ్ హెల్త్. అయితే ఈ రెండు చాప్టర్స్ ఏవైతే ఉన్నాయో ఎకోసిస్టమ్ అండ్ బయోడైవర్సిటీ, ఎన్విరాన్మెంట్, హెల్త్ కదా. మనం థర్డ్ చాప్టర్ వచ్చేసి ఎకోసిస్టమ్. ఓకే, ఎకోసిస్టమ్ అండ్ బయోడైవర్సిటీ. మరి ఇది మొత్తం స్టాటిక్ పార్టా, లేకపోతే ఇందులో ఏమైనా కరెంట్ అఫైర్స్ మనం అప్డేట్ అవ్వాలా అని ఒకసారి మనం థర్డ్ చాప్టర్లో చూసుకుంటే, సో ఇక్కడ 40-45% స్టాటిక్ పార్ట్ ఉంటుంది. తర్వాత కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ కూడా మనం చదువుకోవాలి. సో ఎలాగా ఇక్కడ మీకు సిలబస్, మనం మైక్రో సిలబస్ ఒకసారి చూస్తే ఎకాలజీ అండ్ ఎకోసిస్టమ్. సో వాట్ ఈస్ మీన్ బై ఎకాలజీ అంటే ఎకాలజీ డెఫినేషన్ ఏంటి? ఇప్పుడు మనం యాజ్ యూజువల్గా ఏం చెప్పుకుంటాం, మన 9th క్లాస్ టెక్స్ట్ బుక్, 10th క్లాస్ ఆ టైంలోనే మనకు ఇంట్రడ్యూస్ చేశారు ఎకాలజీ గురించి. ద రిలేషన్షిప్ ఇన్ బిట్వీన్ లివింగ్ థింగ్స్ అండ్ నాన్ లివింగ్ థింగ్స్ ఈస్ కాల్డ్ ఎకాలజీ. సో ఈ ఎకాలజీ అండ్ మన చుట్టూ ఉండే బయోటిక్ ఫ్యాక్టర్స్, ఏ బయోటిక్ ఫ్యాక్టర్స్ ఏమున్నాయి అంటే నిర్జీవులు, సజీవులు ఏమేమి ఉన్నాయి, వీటి గురించి మనం చదవాల్సి వస్తుంది. ఇంకా ఫుడ్ చైన్, ఫుడ్ పిరమిడ్స్ గురించి చదవాలి. ఇంకా బయోడైవర్సిటీ, బయోడైవర్సిటీ యొక్క క్యారెక్టర్స్ ఏంటి, బయోడైవర్సిటీ హాట్స్పాట్స్ ఎన్ని ఉన్నాయి, ప్రపంచంలో ఎన్ని బయోడైవర్సిటీ హాట్స్పాట్స్ ఉన్నాయి, మన ఇండియాలో ఎన్ని బయోడైవర్సిటీ హాట్స్పాట్స్ ఉన్నాయి, అసలు ఒక ప్లేస్ని, ఒక ఎకోసిస్టమ్ని బయోడైవర్సిటీ హాట్స్పాట్గా కన్సిడర్ చేయాలంటే ఫాలో అవ్వాల్సినటువంటి మెయిన్ క్యారెక్టర్స్ ఏంటివి. ఇప్పుడు మన ఇండియాలో 4 బయోడైవర్సిటీ హాట్స్పాట్స్ ఉన్నాయి కదా. సో లైక్ వన్ ఈజ్ లైక్ వెస్టర్న్ ఘాట్స్, సెకండ్ వన్ ఈజ్ హిమాలయాస్, సుందర్లాండ్, ఇండో బర్మా. ఈ 4 బయోడైవర్సిటీ హాట్స్పాట్స్. సో హౌ వీ కెన్ రికగ్నైజ్ దట్ బయోడైవర్సిటీ హాట్స్పాట్, దేన్ని బేస్ చేసుకొని అంటే వాట్ ఆర్ ద మేజర్ మెజర్మెంట్స్. ఓకే, ఇంకా బయోడైవర్సిటీ హాట్స్పాట్స్ ఎందుకు పొల్యూట్ అవుతున్నాయి, ఓకే, అక్కడ ఉంటున్నటువంటి వైల్డ్ లైఫ్ ఏంటి, ఆ వైల్డ్ లైఫ్ ని మనం ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి, ఇదంతా మీకు చాలా డెడ్ ఈజీ ఉంటుంది. ఇది మొత్తం స్టాటిక్ పార్టే. ఓకే, దీని గురించి మీరు అందరూ తెలుసుకోవాలి. ఇంకా మీకు లాస్ట్ ఇయర్ గ్రూప్ 2 మెయిన్స్ గన మీరు ఎవరైనా రాసిన వాళ్ళు ఉంటే, లేదా మీరు పేపర్ గన ఒకసారి చూస్తే టెక్నాలజీ పార్ట్ కంటే ఎక్కువ క్వశ్చన్స్ మీకు ఎకాలజీ, ఎన్విరాన్మెంట్, వేస్ట్ మేనేజ్మెంట్, ఈ 3 చాప్టర్స్ మీద ఎక్కువగా క్వశ్చన్స్ వచ్చాయి. మళ్ళీ ఈసారి కూడా ఇవే వస్తాయని మనం గ్యారంటీగా చెప్పలేం. ఓకే, లాస్ట్ టైం అయితే అలా వచ్చాయి. కాకపోతే ఎకాలజీ, ఎన్వైరన్మెంట్ అనేది టెక్నాలజీ కంటే కూడా చాలా మేజర్ కీ రోల్ ప్లే చేస్తుంది. సో అది మీరు చూసుకోవాలి. ఎక్కువగా కరెంట్ అఫైర్స్ అప్డేట్ అవ్వాలి. అయితే ఇప్పుడు ఇందులో కరెంట్ అఫైర్స్ మనం ఏం చేయొచ్చు అని అంటే, సో ఇప్పుడు వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్, ఇన్సితు, ఎక్సితు కన్జర్వేషన్స్ గురించి చదవాలి. ఇంకా సైటస్ గురించి, ఇదొక ఇంటర్నేషనల్ ట్రీటీ. అండ్ ఎండేంజర్డ్ స్పీషీస్, ఇప్పుడు మీకు ప్రాజెక్ట్ లయన్, ప్రాజెక్ట్ టైగర్, ప్రాజెక్ట్ చీతా,
లేకపోతే ప్రాజెక్ట్ డుగాంగ్, ఇలా అంటే ఎలిఫెంట్స్ ని, చీతాని, టైగర్ ని మనం ఎలా ప్రొటెక్ట్ చేయాలి, ఇవి ఎందుకు ఎక్స్టెంట్ అయిపోతున్నాయి, ఎందుకు రెడ్ డేటా బుక్ లో యాడ్ అవుతున్నాయి, ఒకవేళ రెడ్ డేటా బుక్ లో యాడ్ అయినా కూడా ఏ కేటగిరీలో ఉంటున్నాయి. ఇప్పుడు రెడ్ డేటా బుక్ లో మీకు డిఫరెంట్ డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయి. వల్నరబుల్ అని, డేంజర్డ్ అని, ఎండేంజర్డ్ అని, క్రిటికలీ ఎండేంజర్డ్ అని, ఫైనల్ ఎక్స్టెంట్ అని, డిఫరెంట్ డిఫరెంట్ జోన్స్, ప్లేసెస్ ఉన్నాయి. వాటి గురించి చదవాలి. తర్వాత నేషనల్ పార్కులు ఎన్ని ఉన్నాయి, నేషనల్ పార్కులో కోర్ జోన్స్ ఏంటి, తర్వాత బయోస్పియర్ రిజర్వ్స్ అండ్ వైల్డ్ లైఫ్ శాంచురీస్, జూ పార్క్స్, నేషనల్ పార్క్స్, వీటన్నిటి గురించి చదవాలి. అండ్ రీసెంట్ టైగర్, లయన్, ఎలిఫెంట్ సెన్సస్ కూడా ఒకసారి తీయాలి. రీసెంట్ గా ఒక చీతా ముఖి అనేటువంటి ఒక చీతా 5-6 క్యూబ్స్ కి డెలివర్ చేసింది కదా మధ్యప్రదేశ్ లో కునాల్ నేషనల్ పార్కులో, అది ఒక కరెంట్ అఫైర్స్ అన్నమాట. సో ఇట్లా కరెంట్ అఫైర్స్ అన్ని ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఓకేనా. సో మనం ఆల్రెడీ లాస్ట్ టైం కూడా 2025 ఎన్విరాన్మెంట్ రౌండ్ అప్ కరెంట్ అఫైర్స్ నేను ఆల్రెడీ చేశాను. సో యూ షుడ్ ఫాలో దట్ వీడియో. సో అవన్నీ ఇంకా ఇక్కడ చూడండి, మీకు ఇండియన్ వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ ఎలా చేస్తారు అంటే, అంతరించిపోతున్న జంతువులని, ఇప్పుడు ఒక టైగర్ ఉందండి, ఆ టైగర్ ని అది అంతరించిపోతుంది కదా, దాన్ని నువ్వు ఎలా ప్రొటెక్ట్ చేస్తావు, దట్ ఈస్ లైక్ కన్జర్వేషన్. ఇప్పుడు మనకు ఇన్సితు కన్జర్వేషన్, ఎక్సితు కన్జర్వేషన్, 2 టైప్స్ ఉంటాయి. ఇన్సితు అంటే అనిమల్స్ అవి ఉన్న లొకాలిటీలోనే అక్కడే వాటికి ఫెసిలిటీస్ ని క్రియేట్ చేసి ఉన్న చోట వాటిని ప్రొటెక్ట్ చేయడం. ఎక్సితు అంటే అక్కడి నుంచి దూరంగా ఎక్కడికైనా పట్టుకెళ్ళిపోయి అక్కడ ప్రొటెక్ట్ చేయడం. ఇప్పుడు ఎక్సితుకి ఎగ్జాంపుల్ జూ పార్కులు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక అడవిలో ఒక టైగర్ ఏదో థ్రెట్ ఉంది, ఆ టైగర్ ని ఆ అడవిలోనే కొన్ని బౌండరీస్ పెట్టి హ్యూమన్ యాక్టివిటీస్ అలో చేయకుండా దానికి హ్యాబిటేట్స్ ని, ఫుడ్ అన్నిటిని సప్లై చేసి అక్కడే సేవ్ చేసావనుకో, దట్ ఈస్ ఇన్సితు. ఇక్కడ ఎట్లా వర్కౌట్ కాదు, మొత్తం అయిపోయింది అని పట్టుకెళ్ళి ఎక్కడైనా, ఇప్పుడు హైదరాబాద్ లో నెహ్రూ జులాజికల్ పార్క్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టి సేవ్ చేసావనుకో, దట్ ఈస్ ఎక్సితు. ఓకేనా. వాటి మెజర్మెంట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ మీకు. ఇంకా ప్రాజెక్ట్స్ అంటే ప్రాజెక్ట్ టైగర్ ఎప్పుడు వచ్చింది, వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ కానీ, ప్రాజెక్ట్ ఎలిఫెంట్ కానీ, వీటన్నిటి గురించి చదవాలి. ఓకేనా. సో రీసెంట్ టైం ఇక్కడ చూసారా, యాక్ట్ అండ్ ఇనిషియేటివ్స్ ఇన్ రీసెంట్ టైమ్స్ అంటే నథింగ్ బట్ కరెంట్ అఫైర్స్. సో ఇప్పుడు చాలా మందికి ఒక డౌట్, క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. కరెంట్ అఫైర్స్ అంటే మనం ఎగ్జామ్ కి ఎన్ని రోజుల ముందు కరెంట్ అఫైర్స్ ని ఫాలో అవ్వాల్సి వస్తుంది ఏంటి అని అంటే, మాక్సిమం 1.5 year కరెంట్ అఫైర్స్ ని ఫాలో అయితే సరిపోతుంది. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఈ గ్రూప్ 2 నోటిఫికేషన్ August 15th వస్తుంది అని అంటున్నారు. ఓకే, అది జాబ్ క్యాలెండర్ లో మెన్షన్ చేసింది. ఒకవేళ August 15th నోటిఫికేషన్ వచ్చింది అంటే మీకు విత్ ఇన్ 3 to 4 months లోనే ఏముంటది, ప్రిలిమ్స్ ఉంటది. ఓకేనా. ఈ ప్రిలిమ్స్ అయిపోయిన తర్వాత రిజల్ట్ వచ్చి మళ్ళీ మెయిన్స్ డేట్స్ అనౌన్స్ చేసే వరకు, లాస్ట్ ఇయర్ అంటే లేట్ అయింది, ఎందుకంటే అప్పుడు సడన్ గా మధ్యలో ఎలక్షన్స్ వచ్చేసాయి. సో ఎలక్షన్ మూమెంట్ లో ఎగ్జామ్ కండక్ట్ చేయలేకపోయారు. తర్వాత గవర్నమెంట్ చేంజ్ అయిపోయింది. ఆ చేంజ్ అయిన గవర్నమెంట్ మళ్ళీ ఏపీపీఎస్సీ బోర్డు మళ్ళీ ఒకటి కొత్తగా క్రియేట్ చేసి బోర్డు మెంబర్స్ ని మార్చి తర్వాత అది ఇంకా మీకు లక్, అంత టైం వచ్చింది. ఈసారి అంత ఉండదు, ప్రిలిమ్స్ కి మెయిన్స్ కి పెద్ద గ్యాప్ ఏమి ఉండదు. సో మాక్సిమం ఎక్కువ గ్యాప్ అని అంటే మీకు ఒక 5 months లేదా 6 months ఉంటది, అది కూడా ఎక్కువే చెప్పలేం మనం. ఓకే, ఇందులో మీకు 2 papers అంటే 4 subjects ని మీరు ఫోకస్ చేయాల్సి ఉంటది. సో అందులో ఇప్పుడు హిస్టరీ చదవాలి, కల్చరల్ చదవాలి, అండ్ ఎకానమీ చదవాలి, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇవన్నీ చదవాలి. ఇది ఒకటే సబ్జెక్ట్ కాదు. ఓకేనా. కాబట్టి నేనేం చెప్తున్నానంటే, సరే ఇప్పుడు August 15th వచ్చింది అని అనుకోండి, 3-4 months అంటే ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ అయిపోతుంది. ఒకవేళ జనవరి దాటిపోతుంది. 2027 ఒకవేళ మీకు మెయిన్స్ ఎగ్జామ్ ఉంది అనుకోండి. సో ఇప్పుడు 2027 ఉంది అంటే మీరు కరెంట్ అఫైర్స్ ఎప్పటి నుంచి చదవాలి అని అంటే 2026 కరెంట్ అఫైర్స్ రౌండ్ అప్ మొత్తం తీయాలి. ఓకేనా. 2026 ఇంకా 2025 ఏప్రిల్ నుంచి చదివితే సరిపోతుంది. ఓకేనా. ఏప్రిల్, మే నుంచి చదివినా చాలు. అంటే ఆల్మోస్ట్ 1.5 year కరెంట్ అఫైర్స్ మీరు చదువుకుంటే సరిపోతుంది. బట్ కరెంట్ అఫైర్స్ అయితే పక్కా ఫాలో అవుతూ ఉండాలి. రెగ్యులర్ గా హిందూ న్యూస్ పేపర్, ఈనాడు న్యూస్ పేపర్ ఇలాంటివి చదువుతూ ఉండండి. ఓకేనా. వెబ్సైట్స్ ని డిఫరెంట్ వెబ్సైట్స్ ని యూజ్ చేసి కరెంట్ అఫైర్స్ ఏమేమి ఉన్నాయి వాటన్నిటిని కూడా గ్యాదర్ చేసి ఒక నోట్బుక్ లో రాసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ప్రిపరేషన్ స్ట్రాటజీలో రైటింగ్ లేకపోతే అది చాలా కష్టం. ఎంతసేపు ఏదో బుక్ ముందు పెట్టుకొని స్టోరీ చదివినట్టు చదువుతా పోకండి. మీరు చదివిందంతా పేపర్ పెన్ను పెట్టి పాయింట్స్ కింద నోట్ చేయాలి పేపర్లో. ఎందుకంటే రైటింగ్ ఈజ్ ఆల్సో వన్ కైండ్ ఆఫ్ రివిజన్.
ఓకే, 3 యాక్టివిటీస్ చేయాలి. క్లాస్ వినాలి, నోట్స్ రాయాలి, మళ్ళీ చదవాలి. ఇలా 3 యాక్టివిటీస్ డైలీ చేయాలి. ఇప్పుడు మెయిన్స్కి చాలా టైం ఉంది. ఇప్పుడు చాలా మంది ఏమనుకుంటున్నారంటే జాబ్ క్యాలెండర్ కదా వచ్చింది, నోటిఫికేషన్ ఇంకా రాలేదు కదా, సో నోటిఫికేషన్ వచ్చినప్పుడు చూద్దాంలే, అప్పుడు స్టార్ట్ చేద్దాంలే అని అనుకుంటారు. ఇంకా కొంతమంది మేధావులు ఏంటంటే ఫస్ట్ ప్రిలిమ్స్ కదా ఉంది, ఫస్ట్ ప్రిలిమ్స్ అయితే పాస్, కానీ ప్రిలిమ్స్ పాస్ అయిన తర్వాత మెయిన్స్ స్టార్ట్ చేద్దాంలే అని అనుకుంటారు. ఇలాంటి వాళ్ళే జాబ్ మిస్ అవుతారు. ఓకేనా, ఎప్పుడు కూడా ప్రోయాక్టివ్గా ముందు జాగ్రత్తగా ఉండాలి. నోటిఫికేషన్ కంపల్సరీ వస్తుంది, 1-2 months అటు ఇటు అయినా వస్తుంది. ఓకే, ప్లస్ ప్రిలిమ్స్ పాస్ అయితే మెయిన్స్ చదువు అనే మైండ్ సెట్తో ఉండొద్దు. మరి అలాంటప్పుడు ఎందుకు యూపీఎస్సీ వాళ్ళు, గ్రూప్ 1 వాళ్ళు ప్రిలిమ్స్తో పాటు మెయిన్స్ ఎందుకు చెప్తారు కోచింగ్లో? మరి ప్రిలిమ్స్ పాస్ అవ్వడము ఈజీనే, గ్రూప్ 2లో అయితే ప్రిలిమ్స్ పాస్ అవ్వడం ఈజీ. కొంచెం ఎఫర్ట్స్ పెడితే ఈజీగా పాస్ అయిపోతారు. ఆల్మోస్ట్ 700 పోస్టులు ఉన్నాయి కాబట్టి సో మీకు ఈజీగానే క్వాలిఫై అవుతారు. ఇక మెయిన్స్ వచ్చేసిందంటే అప్పుడు హడావిడి పడి మెయిన్స్లో మీకు స్కోర్ రాకపోతే కష్టమైపోతుంది కదా. అందుకే నేనేం చెప్తున్నానంటే ప్రిలిమ్స్ చదివేటప్పుడే మెయిన్స్ కూడా స్టార్ట్ చేయండి. ఓకేనా, సో ఇప్పుడు ప్రిలిమ్స్ మీకు ఎన్ని 4 సబ్జెక్ట్స్ ఏమో ఉన్నట్టున్నాయి. కరెంట్ అఫైర్స్, యాప్టిట్యూడ్, కల్చరల్ హిస్టరీ ఒకటి, అండ్ సంథింగ్ జాగ్రఫీ, ఈ 4 సబ్జెక్ట్స్ ఉన్నాయి. ఓకేనా, అంటే ప్రిలిమ్స్ చదివేటప్పుడే ఇప్పుడు డైలీ ఇప్పుడు మీకు ప్రిపరేషన్ స్ట్రాటజీ ఎలా ఉండాలంటే 24 hours 8 hours స్టడీ ఉండాలి, 8 hours స్లీప్ ఉండాలి, 8 hours పర్సనల్ వర్క్ ఉండాలి. స్లీప్ చాలా ఇంపార్టెంట్. స్లీప్ని సాక్రిఫైస్ చేసి చదవాల్సిన అవసరం లేదు. కావాలంటే నీ పర్సనల్ లైఫ్ని సాక్రిఫైస్ చేసి చదువులో వేసుకో, పర్లేదు. ఓకేనా, ఇప్పుడు 8 hours నువ్వు 6 hours ప్రిలిమ్స్కి చదివినా రిమైనింగ్ 2 hours కంపల్సరీ మెయిన్స్కి చదవాలి. అట్లీస్ట్ 1 hour ఒక సబ్జెక్ట్కి నువ్వు మెయిన్స్ సబ్జెక్ట్ మీద ఫోకస్ చేయాలి. అంటే 1 hour ఎస్ఎన్టీ చదివావనుకో, ఇంకో 1 hour ఎకానమీ కూడా చదవాలి. మళ్ళీ నెక్స్ట్ డే 2 hours ఉంటుంది కదా, ఆ నెక్స్ట్ డే 2 hours 1 hour మిగతా 2 సబ్జెక్ట్స్ ఉన్నాయి కదా, సో ఆ 2 సబ్జెక్ట్స్ కూడా చదవాలి. ఓకేనా, అంటే ఎక్కువ టైం ప్రిలిమ్స్ మీద పెట్టినా అట్లీస్ట్ మినిమం 2 hours అయినా డైలీ మెయిన్స్ కూడా చదవాలి అని నేను చెప్తున్నాను. అప్పుడు నీకు ప్రిలిమ్స్ అయ్యేలోపు మెయిన్స్ నువ్వు ఎట్లా లేదన్నా 60-70% నువ్వు కంప్లీట్ చేసుకుంటావు. అప్పుడు నువ్వు ప్రిలిమ్స్ పాస్ అయిపోతే ఎగ్జామ్ రాసేనే తెలిసిపోద్ది, కీ చూసుకుంటానే మన పర్ఫార్మెన్స్ ఏంది అనేసి. తర్వాత మెయిన్స్ నీకు ఈజీ అయిపోతుంది. ఓకేనా, బెటర్ స్కోర్ అని వస్తుంది, నువ్వు అనుకున్న జాబ్ నీకు వస్తుంది అనమాట. సో అట్లా పక్కాగా ప్లాన్ చేసుకొని చదవండి. కరెంట్ అఫైర్స్ అప్డేట్ అవ్వడం మాత్రం మర్చిపోవద్దు. ఓకేనా, దట్ ఈస్ ద మెయిన్ థింగ్. ఇంకా ఎకాలజీ తర్వాత ఎన్విరాన్మెంట్ ఒకసారి కనుక చూస్తే, ఎన్విరాన్మెంట్ అండ్ హెల్త్ అనేది 5th చాప్టర్ ఇది. ఓకేనా, మీకు సిలబస్లో ఉండేటువంటి 5th చాప్టర్. ఇక్కడ ఎన్విరాన్మెంట్ ఛాలెంజెస్ అంటే నథింగ్ బట్ మీరు ఇందులో చదవాల్సింది ఏంటి అని అంటే ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ ఛాలెంజెస్ గురించి చదవాలి. అంటే ఇప్పుడు ఎన్విరాన్మెంట్ ఇంత ఏమైంది, అసలు ఎన్విరాన్మెంట్కి ఏమొచ్చింది క్లైమేట్ చేంజ్, పొల్యూట్ అయిపోయింది బికాస్ ఆఫ్ గ్లోబల్ వార్మింగ్, బికాస్ ఆఫ్ ఓజోన్ పొల్యూషన్, బికాస్ ఆఫ్ ఇంక్రీజింగ్ ఆఫ్ గ్రీన్ హౌస్ గ్యాసెస్. వీటన్నిటి వల్ల ఎన్విరాన్మెంట్ టెంపరేచర్ పెరిగిపోయింది. సో 27 degrees ఉండాల్సిన ఎన్విరాన్మెంట్ టెంపరేచర్ పెరిగింది. దానికోసం క్యోటో ప్రోటోకాల్, ప్యారిస్ ప్యాక్ట్. క్యోటో ప్రోటోకాల్ ఎప్పుడు వచ్చింది? 2008 నుంచి స్టార్ట్ చేస్తే 12 వరకు ఫస్ట్ ఫేజ్, 13 నుంచి స్టార్ట్ చేస్తే 2020 వరకు సెకండ్ ఫేజ్ ఉండే, 20 నుంచి 30 వరకు ప్యారిస్ ప్యాక్ట్. ఇప్పుడు మనం ప్యారిస్ ప్యాక్ట్లో ఉన్నాం. ప్యారిస్ ప్యాక్ట్ మెయిన్ గోల్ ఏంటి? ప్రపంచ దేశాలన్నిటినీ ఏం తీసుకున్నాయి ప్యారిస్ ప్యాక్ట్లో? వీలైతే టెంపరేచర్ని 2 degrees కంటే మించి పెంచకూడదు, ఇంకా వీలైతే 1.5 degrees మనము టెంపరేచర్ని ఏం చేయాలి? ఆఫ్ చేసేయాలి. ఇప్పుడు మరి ఎందుకు ఇప్పుడు 2 degrees కంటే పెంచొద్దు అంటున్నారు, 1.5 degrees మెయింటైన్ చేస్తే ఇంకా బెటర్ అంటున్నాడు. వెల్ బిలో 2 degrees, ఇఫ్ పాసిబుల్ 1.5 degrees అని అంటున్నాడు. అసలు పెంచొద్దు అని అనట్లేదే, తక్కువ పెంచు అంటున్నాడు. అంటే పెంచొద్దని ఎవడు అన్నాడు? ఎందుకంటే ఎన్విరాన్మెంట్ టెంపరేచర్ అది పెరుగుతుంది, మనం ఏం చేసినా పెరుగుతుంది. బికాస్ ఆఫ్ ఇండస్ట్రియలైజేషన్, గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎమిషన్స్ ఎక్కువ రిలీజ్ అవుతున్నాయి, ఖచ్చితంగా పెరుగుతుంది. కానీ ఒక లిమిట్లో పెంచుకుందాం అన్నట్టు ప్యారిస్ ప్యాక్ట్లో మన డీలింగ్ అనమాట. ఇంకా ప్యారిస్ ప్యాక్ట్లో COP26 మీటింగ్లో మన ఇండియా పంచామృత్ రిపోర్ట్ని సబ్మిట్ చేసింది. అందులో మెన్షన్ చేసిన 5 points ఏంటి? నెట్ జీరో టార్గెట్ 2070 వరకు రీచ్ అవ్వడానికి మనం స్టెప్స్ ఎలా ముందుకేస్తున్నాం, సో ఇవన్నీ చూడాల్సి వస్తుంది. తర్వాత
క్యోటో ప్రోటోకాల్, ప్యారిస్ ప్యాక్ట్. రీసెంట్ గా బ్రెజిల్లో COP30 మీటింగ్ జరిగింది, కంపల్సరీ అప్డేట్ అవ్వాలి. ఒకవేళ మీకు ఈ ఇయర్ లో నవంబర్ తర్వాత ఎగ్జామ్ జరిగితే COP31 మీటింగ్ గురించి కూడా చదవాలి. COP31 టర్కీలో జరగబోతుంది. COP33కి మన ఇండియా హోస్ట్ ఇవ్వబోతుంది, న్యూఢిల్లీలో జరుగుతుంది. వీటన్నిటి గురించి మస్ట్ అండ్ షుడ్ అప్డేట్స్ ఉండాలి. ఎన్విరాన్మెంట్ మీద పక్కగా మీకు మోస్ట్లీ క్వశ్చన్స్ పడతాయి. ఎందుకంటే గవర్నమెంట్ ఆల్సో ట్రైయింగ్ టు లైక్ అవేర్నెస్, యూత్కి అవేర్నెస్ ఇవ్వాలి ఎన్విరాన్మెంట్ మీద. ఇప్పుడు ఎన్విరాన్మెంట్ ఇంత పాడైపోతుందని మీకు ఎలా తెలుస్తుంది? చదివితే తెలుస్తుంది. నువ్వు ఎందుకు చదువుతున్నావు? సిలబస్లో ఆడు పెట్టాడు కాబట్టి. ఇప్పుడు ఒకవేళ సిలబస్లో ఈ చాప్టర్ లేకపోతే నువ్వు చదువుతావా? నువ్వు చదవవు, నీకు నాలెడ్జ్ లేదు, అసలు ఎన్విరాన్మెంట్ ఎందుకు ఇట్లా అయిపోయిందో కూడా నీకు తెలియదు. అందుకనే తర్వాత ఇక్కడ మీకు మెన్షన్ చేశారు అన్ని మైక్రో సిలబస్ ఇక్కడే ఉంది. యాక్చువల్లీ క్లైమాక్స్ చేంజ్ అంటే గ్లోబల్ వార్మింగ్ వల్లే క్లైమాక్స్ చేంజ్ అవుతుంది. యాసిడ్ రైన్స్ ఎలా వస్తాయి? సల్ఫర్ డైఆక్సైడ్, నైట్రస్ ఆక్సైడ్స్ వల్ల యాసిడ్ రైన్స్ ఫామ్ అవుతున్నాయి. ఓకే, గాలిలో ఉండేటువంటి తేమతో, గాలిలో ఏముంటుంది? కార్బన్ డైఆక్సైడ్ ఉంటుంది, తర్వాత నైట్రస్ ఆక్సైడ్, సల్ఫర్ డైఆక్సైడ్. వర్షం పడేటప్పుడు వాటర్ వస్తుంది కదా, H2O. ఆ H2O ఈ సల్ఫర్ డైఆక్సైడ్, నైట్రస్ ఆక్సైడ్తో కలిసి యాసిడ్స్ గా మారి యాసిడ్ రైన్స్ ఫామ్ చేస్తున్నాయి. ఆ మెకానిజం వాటి గురించి చదవాలి. ఓజోన్ లేయర్ డిప్లెషన్. ఓజోన్ ఎందుకు పొల్యూట్ అవుతుంది? వాట్ ఈస్ ద ఓజోన్ డిప్లెటింగ్ సబ్స్టాన్సెస్? మాంట్రియల్ ప్రోటోకాల్ 1989 నుంచి మాంట్రియల్ ప్రోటోకాల్ ఎన్ఫోర్స్ లో ఉంది. మాంట్రియల్ ప్రోటోకాల్ తర్వాత కైగాలి అమిట్మెంట్, ఓకే, లేదా కిగాలి అమిట్మెంట్ అంటారు. కిగాలి అమిట్మెంట్ యొక్క మెయిన్ గోల్స్ ఏంటి? సో ఆ ప్రోటోకాల్స్ కూడా మీరు చదవాలి. ఓషన్ అసిడిఫికేషన్, సముద్రాల్లో ఎందుకు అసిడిటీ పెరిగిపోయింది? సముద్రాల pH 8.2 ఉండాలి, ఇప్పుడు 8.1కి పడిపోయింది. వాట్ ఆర్ ద మెయిన్ రీజన్స్? ఎందుకు? ఓకే, ఎన్విరాన్మెంట్ ఇనిషియేటివ్స్ లో ఇంకా రీసెంట్ ఇంటర్నేషనల్ ఇనిషియేటివ్స్ అంటే ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ లో ఇంటర్నేషనల్ ఇనిషియేటివ్స్ అంటే అవే. ఇంటర్నేషనల్ అంటే మన ఇండియా ఒకటే కాదు, ప్రపంచం అంతా ఏం ఇనిషియేటివ్ తీసుకుంది? క్యోటో ప్రోటోకాల్ ప్రపంచం అంతా కలిసే, పారిస్ ప్యాక్ట్ కూడా ప్రపంచం అంతా కలిసే, మాంట్రియల్ ప్రోటోకాల్ కూడా ప్రపంచం అంతా కలిసే. ఆ తర్వాత బేసల్ కన్వెన్షన్ కానీ, లేకపోతే స్టాక్హోమ్ కన్వెన్షన్ కానీ, ఇవన్నీ కూడా మీరు చదవాలి లైక్ బేసిక్స్ తో సహా. ఇంకా ప్రోటోకాల్స్ అంటే అవే క్యోటో ప్రోటోకాల్, పారిస్ ప్యాక్ట్, మాంట్రియల్, ఇవన్నీ ప్రోటోకాల్స్. కన్వెన్షన్స్ టు టాకిల్ క్లైమాట్ చేంజ్ విత్ స్పెషల్ రెఫరెన్స్ టు ఇండియా పార్టిసిపేషన్. సో ఇందులో మన ఇండియా పార్టిసిపేషన్ లో మన ఇండియా COP26 లో పంచామృత్ రిపోర్ట్ ని సబ్మిట్ చేసింది. అండ్ పొల్యూషన్ ని కంట్రోల్ చేయడానికి మన ఇండియా రినోవబుల్ ఎనర్జీ మీద ఎలా ఫోకస్ చేస్తుంది? ఆంధ్రప్రదేశ్ లో కూడా ప్రపంచంలో అతిపెద్ద కాకినాడలో అమోనియా ప్రాజెక్ట్ అనేది ఎస్టాబ్లిష్ చేశారు, దాని గురించి చదవాలి. రెన్యూవబుల్ ఎనర్జీ మీద మనం ఎలా తయారు చేస్తున్నాం? సోలార్ ఎనర్జీ, ఓకే. అందులో మన ఇండియాలో ప్రధానమంత్రి ఉజ్వల యోజన స్కీమ్, ఉజ్వల యోజన కింద సిలిండర్లు ఇస్తున్నారు, లేకపోతే సోలార్ సిస్టమ్ ని ప్రతి ఇంటికి ప్రొడ్యూస్ చేయమని చెప్పి స్కీమ్స్ ఎస్టాబ్లిష్ చేసి వాటి మీద అవేర్నెస్ కూడా ఇస్తున్నారు. అవన్నీ చదవాల్సి వస్తుంది, ఓకేనా. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ 17 ఉన్నాయి. 17లో 12, 13, 14 ఇవి 3 సస్టైనబుల్ గోల్స్ ఎన్విరాన్మెంట్ రిలేటెడే. ఆ సస్టైనబుల్ గోల్స్ గురించి చదవాలి, ఓకేనా. నెక్స్ట్ సస్టైనబుల్ డెవలప్మెంట్ లో మొత్తం వాటి మీనింగ్, వాటి నేచర్, వాటి స్కోప్, మనం వాటిని ఎలా ఫాలో అవుతున్నాం ఏంటి అనేది కూడా చూడాలి. యాక్చువల్లీ ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ అనే పదాన్ని ఫస్ట్ ఎవరిచ్చారు తెలుసా? అర్త్ సమ్మిట్ జరుగుతున్నప్పుడు మేడం బ్రుట్లాండ్ అనే ఒక బ్రుట్లాండ్ కమిషన్ వేశారు కదా మన వాళ్ళు, UNEP వాళ్ళు. బ్రుట్లాండ్ కమిషన్ కి చైర్మన్ మేడం బ్రుట్లాండ్ ది కామన్ ఫ్యూచర్ అని ఒక ఆర్టికల్ ని సబ్మిట్ చేసినప్పుడు ఫస్ట్ సస్టైనబుల్ డెవలప్మెంట్ అనే పదాన్ని వాడిందే ఆ మేడం, ఓకే. అక్కడి నుంచి ఇది వచ్చింది అనమాట. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ని అడాప్ట్ చేసుకుంది కూడా 3rd అర్త్ సమ్మిట్ లో మనం అడాప్ట్ చేసుకున్నాం. సో అవన్నీ బేసిక్స్ చదువుంటే మీకు తెలుస్తుంది, ఓకేనా. అండ్ రీసెంట్ ట్రెండ్స్ ఇంకా చూడండి, ఇదంతా ఒక చాప్టర్ ఒక ఎత్తు అయితే ఇక్కడ మీకు హెల్త్ ఇష్యూస్ ఇచ్చాడు. హెల్త్ ఇష్యూస్ అంటే ఇది సమ్వాట్ బయాలజీ పార్ట్ అనమాట. పాండమిక్ డిసీజెస్ ఏమేమి ఉన్నాయి, వాటిని ఎలా ప్రొటెక్ట్ చేస్తారు, వ్యాక్సిన్స్ ఏమేమి ఉన్నాయి, ఇంటర్నేషనల్ వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ ఏముంది, మన ఇండియా ఇంద్రధనుస్ పేరుతో 7 వ్యాక్సిన్స్ ని పుట్టిన ప్రతి పిల్లలకు వేయించాలి అన్నది, ఏ డిసీజ్ కి ఏ వ్యాక్సిన్ ని యూజ్ చేస్తారు, అవన్నిటి గురించి మీరు ఇక్కడ చదవాల్సి వస్తుంది. ఎపిడమిక్ డిసీజెస్, పాండమిక్ డిసీజెస్, ఇంకా డిసీజెస్ లో మన ఇండియా ఛాలెంజెస్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్మాల్ పాక్స్ ని కంప్లీట్ గా ఎలిమినేట్ చేసాం, మలేరియాని కూడా మనం 2030 కల్లా కంప్లీట్ గా మలేరియాని ఎలిమినేట్ చేయాలని టార్గెట్ పెట్టుకున్నాం, ఓకే. వాటి రెస్పాన్సెస్, హెల్త్ కేర్ డెలివరీ, ఇంకా ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ హెల్త్ కేర్ కి సంబంధించి ఏమైనా కొత్త స్కీమ్స్ కానీ పాలసీస్ కానీ
కొత్త మెడిసిన్స్ కానీ ఫార్మసిటికల్ ఇండస్ట్రీస్ కానీ ఎస్టాబ్లిష్ చేసిందా? ఓకే, సో అట్లా ఇవన్నింటి గురించి చదవాలి. రీసెంట్ పబ్లిక్ హెల్త్ ఇనిషియేటివ్స్ అండ్ ప్రోగ్రామ్స్. సో ఇందులో ఎక్కువగా ఏపీ ఫోకస్ పెట్టాలి, తర్వాత సెంట్రల్ ఫోకస్ పెట్టాలి. పబ్లిక్ ఇనిషియేటివ్స్, హెల్త్ స్కీమ్స్, ఓకేనా, ఈ స్కీమ్స్ అన్నిటి గురించి చదవాలి. సో ఇట్లా 2 పార్ట్స్ అనేది మీకు ఎన్విరాన్మెంట్ అండ్ హెల్త్ ఉంటుంది, ఓకేనా. సో ఎన్విరాన్మెంట్లో మొత్తం కరెంట్ అఫైర్సే చదవాల్సి ఉంటుంది. అండ్ ఒకసారి మీరు యూపీఎస్సి, టీజీపీఎస్సి, ఏపీపీఎస్సి గ్రూప్ 1, గ్రూప్ 2 ఎగ్జామ్స్లో ఎన్విరాన్మెంట్ ఎకాలజీకి సంబంధించి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఎలా ఉన్నాయో ఒకసారి చూడండి. అంటే ప్యాటర్న్, వాట్ ఈస్ ద డెప్త్ ఆఫ్ ది క్వశ్చన్ అండ్ వాట్ ఈస్ ద మోడల్ ఆఫ్ ది క్వశ్చన్. కొన్ని స్టేట్మెంట్ క్వశ్చన్స్ ఉంటాయి, మ్యాచ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ ఉంటాయి. ఓకే, ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఫ్రేమింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి సో యూ షుడ్ ఫోకస్. సో మీరు చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ యాప్లో మీకు సిలబస్ అప్లోడ్ చేస్తారు చూడండి. మీరు చేయాల్సింది ఫస్ట్ ఏంటంటే, ఇప్పుడు అందరూ మీరు చేయాల్సిన పని ఏంటంటే, ఫస్ట్ ప్రతి ఒక్కరి దగ్గర ప్రిపరేషన్ మీరు స్టార్ట్ చేసేటప్పుడే ప్రతి ఒక్కరి దగ్గర సిలబస్ కాపీ కంపల్సరీ ఉండాలి, ఓకేనా. ఈ సిలబస్లో మళ్ళీ మైక్రో సిలబస్ అంటే నేను ఇందాక చెప్పా కదా, ఇప్పుడు ఎన్విరాన్మెంట్ అనేది చాప్టర్ పేరు, అందులో గ్లోబల్ వార్మింగ్, కన్వెన్షన్స్, ప్రోటోకాల్స్, ఓకే, ఓషన్ అసిడిఫికేషన్, యాసిడ్ రైన్స్, ఓజోన్ పొల్యూషన్, ఇదంతా మైక్రో సిలబస్ గ్యాదర్ చేయాలి, ప్రతి ఒక్కరి దగ్గర ఉండాలి సిలబస్. ప్లస్ ప్రీవియస్ ఇయర్ ఎగ్జామినేషన్స్ కి సంబంధించి పీవైక్యూస్ గ్యాదర్ చేయాలి. ఈవెన్ యూపీఎస్సి, మీకు యూపీఎస్సి మాకు అవసరమా అంటే ఖచ్చితంగా అవసరమే. ఇప్పుడు నా పాయింట్ ఆఫ్ వ్యూలో టీజీపీఎస్సి, ఏపీపీఎస్సిలో క్వశ్చన్స్ ఫ్రేమ్ చేసేటప్పుడు ప్రతిసారి కూర్చొని ఓపిక్గా ఏ క్వశ్చన్ రాద్దాం అని ఆలోచించి మీకేం రాయరు. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ తీసుకొచ్చి డమ్ చేస్తారు. మీకు కొంచెం డిఫికల్ట్గా అడగాలంటే గ్రూప్ 1 వాడికి యూపీఎస్సి క్వశ్చన్ అడుగుతాడు, గ్రూప్ 2 వాడికి గ్రూప్ 1 క్వశ్చన్ అడుగుతాడు. ఇప్పుడు గ్రూప్ 2 వాడికి గ్రూప్ 1 కష్టమే కదా. ఇప్పుడు 7th క్లాస్ చదివేవాడికి 10th క్లాస్ సిలబస్ ఎత్తుకుపోయి క్వశ్చన్ ఇస్తే వాడు చెప్తాడా? సో అట్లా ఒక్కొక్కసారి రిపీటెడ్ క్వశ్చన్స్ కూడా పడుతూ ఉంటాయి. కాన్సెప్ట్ అదే కానీ క్వశ్చన్ ప్యాటర్న్ మారుస్తాడు అంతే, ఓకేనా. సో కాబట్టి అందుకే నేను ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ యూపీఎస్సి, ఏపీపీఎస్సి, టీజీపీఎస్సి కూడా చూడండి. టీజీపీఎస్సి కూడా చూసి ఈ క్వశ్చన్స్ ఆ టాపిక్ మీద ఎలా వచ్చాయి ఏంటి అనేది మీరు చూసుకోవాలి. ఇప్పుడు టీజీపీఎస్సి, ఏపీపీఎస్సిలో అడుగుతారా అంటే టీజీపీఎస్సి, ఏపీపీఎస్సి తేడా ఏం లేదు సబ్జెక్ట్లో. టీజీపీఎస్సి అంటే రీజనల్ సబ్జెక్ట్, తెలంగాణ మూమెంట్, తెలంగాణ హిస్టరీ అవి తప్ప ఇక మీకు ఏపీ హిస్టరీ, ఏపీ జాగ్రఫీ, ఏపీ ఎకానమీ ఈ తప్ప నార్మల్ ఇప్పుడు ఇండియన్ హిస్టరీ, ఇండియన్ పాలిటీ, ఇండియన్ జాగ్రఫీ, ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్, నేషనల్ కరెంట్ అఫైర్స్ ఈ ఎవరికైనా ఉంటాయి కదా. సో అలాంటివి తీస్తారు, జంబ్లింగ్ చేస్తారు అనమాట అప్పుడప్పుడు. సో కాబట్టి సిలబస్ చూడండి, పీవైక్యూస్ చూడండి. తర్వాత మీరు పక్కా ప్రిపరేషన్లో టైం టేబుల్ వేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్, ఓకేనా. టైం టేబుల్ పక్కాగా ఉండాలి. ఇప్పుడు రోజు అలారం పెట్టుకొని 5కి లేసి చదువుదాంలే అని అలారం పెట్టుకుంటాడు. ఓకే, 5కి అలారం మోగుతుంది, ఇక లేవబుద్ధి కాక అలారం కట్టేసి 6కి లేద్దాంలే అని అనుకుంటే అది కాస్త 10 అవుతుంది. ఓకే, ఇలాంటి కథలు తగ్గించి సో జస్ట్ టైం టేబుల్ ఏదైతే వేసుకున్నారో మీరు అది పక్కాగా ఫాలో అవ్వాలి, ఓకేనా. కన్సిస్టెన్సీ ఈజ్ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. వితౌట్ ప్రాక్టీస్, వితౌట్ డూయింగ్ హార్డ్ వర్క్ వీ కాంట్ గెట్ ఎనీథింగ్. అండ్ వీ డోంట్ హ్యావ్ ఎనీ రైట్ టు ఎక్స్పెక్ట్ సంథింగ్ వితౌట్ డూయింగ్ ఎనీథింగ్. ఏం చేయకుండా నాకు ఆ జాబ్ కావాలి, ఈ జాబ్ కావాలంటే అది రాదు, ఓకేనా. హార్డ్ వర్క్ కంపల్సరీ చేయాలి, అది నీ చేతిలోనే ఉంది. క్లాసెస్ వినడం కానీ, లేకపోతే ఒక ఫ్యాకల్టీ ఇచ్చే నాలెడ్జ్ కానీ, ఒక ఫ్యాకల్టీ ఇచ్చే మెటీరియల్ కానీ, ఇవన్నీ మీ ప్రిపరేషన్లో 30-35% మాత్రమే. మిగతా 70% నీ ఎఫర్ట్స్ పెడితేనే నీకు జాబ్ వస్తుంది, లేకపోతే గోవిందా నెక్స్ట్ నోటిఫికేషన్ కోసం వెయిట్ చేయాలి. ఆ నెక్స్ట్ నోటిఫికేషన్ వచ్చేలోపు ఏజ్ అయిపోద్ది, ఇంకా ఇంట్లో కూర్చోవాలి, ఓకేనా. కాబట్టి టైం టేబుల్ వేసుకొని టైం టేబుల్ పక్కగా ఫాలో అవ్వండి. అర్లీ మార్నింగ్స్ చదివేటప్పుడు ఎప్పుడైనా మీకు బాగా డిఫికల్టీగా అనిపించిన సబ్జెక్ట్స్, ఇంట్రెస్ట్ లేని సబ్జెక్ట్స్, ఎంత చదివినా అర్థం కాని సబ్జెక్ట్స్ మార్నింగ్ టైమ్స్లో చదవాలి. అదేంది మార్నింగ్ టైమ్స్లో ఇంట్రెస్ట్ లేని చదివితే నిద్ర వస్తుంది కదా అంటే కాదు. అర్లీ మార్నింగ్ లేచినప్పుడు బ్రెయిన్ కొంచెం యాక్టివ్గా ఫ్రెష్గా ఉంటుంది కాబట్టి కొంచెం డిఫికల్ట్ టాపిక్ని చదివితే బ్రెయిన్ రిసీవ్ చేసుకుంటుంది, ఓకేనా. నీకు ఇంట్రెస్ట్ ఉన్న సబ్జెక్ట్ ఏ టైంలో చదివినా ఇంట్రెస్టింగ్గానే ఉంటుంది. కాబట్టి అర్లీ మార్నింగ్ అట్లాంటి సబ్జెక్ట్ చదవడానికి ట్రై చేయండి. కొంచెం డ్రై సబ్జెక్ట్, డేటా ఎక్కువ ఉంటుంది కదా, ఎకానమీ కానీ ఎస్ఎన్టీ కానీ, డేటా గుర్తుపెట్టుకోవాలి. సో అలాంటివి చదవండి. ఎస్ఎన్టీలో కూడా డేటా గ్యాదరింగ్ చాలా ఇంపార్టెంట్.
ఎన్విరాన్మెంట్, డేటా కలెక్ట్ చేయడం చాలా ఇంపార్టెంట్. స్టాటిక్ పార్ట్ నీకు మార్కెట్లో ఏడైనా దొరుకుతుంది, ఓకే, కానీ డేటా కలెక్ట్ చేయడం కష్టం. ఎప్పుడైనా సరే మీరు డేటా కలెక్షన్కి, ఇప్పుడు గూగుల్లో 10 వెబ్సైట్లు ఉంటాయి, అవి నమ్మొద్దు. ఇప్పుడు నీకు యుఎన్ఈపి ఎవ్రీ ఇయర్ డిసెంబర్లో రిపోర్ట్ రిలీజ్ చేస్తుంది. యుఎన్ఈపి రిపోర్ట్ గురించి ఏమైనా అప్డేట్ కావాలి అని అంటే ఖచ్చితంగా యుఎన్ఈపి వెబ్సైట్కే వెళ్ళి చూడు, ఇంకెక్కడా చూడొద్దు, ఓకేనా. అలాగే యుఎన్ఈపికి సంబంధించి, అలాగే ఇప్పుడు కాప్ మీటింగ్స్కి సంబంధించి అప్డేట్ కావాలంటే వెబ్సైట్కి వెళ్ళే చూడాలి. ఇస్రోకి సంబంధించి ఏమైనా అప్డేట్ కావాలంటే డైరెక్ట్ ఇస్రో వెబ్సైట్కి వెళ్ళిపోవడమే. డిఆర్డిఓకి సంబంధించి ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే డైరెక్ట్ డిఆర్డిఓ వెబ్సైట్కి పోవాలి. వెట్లాండ్స్ గురించి ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే డైరెక్ట్ రామ్సార్ కన్వెన్షన్ వెబ్సైట్కే పోవాలి. ఇక వాళ్ళు వీళ్ళు చెప్పింది అవన్నీ నువ్వు చూడకు, ఓకేనా. స్టాండర్డ్ ఎప్పుడు అఫీషియల్ వెబ్సైట్స్ని ఫాలో అవుతూ ఉండాలి, ఓకేనా. అక్కడ కరెక్ట్ డేటా దొరుకుతుంది మీకు. సో అట్లా డేటా గ్యాదర్ చేయండి, టైం టేబుల్ వేసుకోండి, టైం టేబుల్ ఫాలో అవ్వండి, కరెక్ట్గా స్లీప్ సైకిల్ని, ఫుడ్ సైకిల్ని, స్టడీ సైకిల్ని ఎక్కడ మిస్ చేయొద్దు. ఒక ప్రాపర్ కన్సిస్టెన్సీతో మీరు టైం టేబుల్ వేసుకొని చదివితే సో జాబ్ తెచ్చుకోవడం పెద్ద మ్యాటర్ ఏం కాదు, పెద్ద కష్టమేం కాదు, ఓకేనా. ఇంకా సిలబస్ అంతా అయిపోయిన తర్వాత, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒకరోజు, ఈ రోజు అనుకుందాం ఎస్ఎన్టీ ఏదో సబ్జెక్ట్ చదివావు, ఇక మళ్ళీ ఎస్ఎన్టీ మళ్ళీ నువ్వు ఇంకో నెల తర్వాత ఓపెన్ చేయకు, మళ్ళీ బెబ్బే. మళ్ళీ 3 days గ్యాప్ ఇచ్చాక థర్డ్ డే మళ్ళీ ఇదే టాపిక్ ఈరోజు ఏదైతే చదివావో దాన్ని వెంటనే 3 రోజులకి రివిజన్ చేయాలి. మళ్ళీ గ్యాప్ ఇచ్చి ఒక 6-7 రోజులకి మళ్ళీ రివిజన్ చేసేయాలి. నీకు వెంటనే రివిజన్స్ చేస్తే గుర్తుండిపోద్ది, ఎక్కువ గ్యాప్ ఇస్తే మర్చిపోతాం, ఓకేనా. అలా చదువుతూ ఉండాలి. వెంటనే చదివితే ఓకే. నువ్వు ఎక్కువగా గ్యాప్లు ఇచ్చావనుకో, గ్యాప్ ఇచ్చినప్పుడు ఏమైపోద్ది అని అంటే మర్చిపోతావు, మళ్ళీ గుర్తురాదు. సో కాబట్టి ఇట్లా ప్రాపర్ ప్లాన్తోని, ప్రిపరేషన్ స్ట్రాటజీతోని మీరు చదవాలి. వన్స్ మొత్తం చదివేసిన తర్వాత టెస్ట్ సిరీస్ రాయడం మాత్రం మర్చిపోద్దు, ఓకేనా. టెస్ట్ సిరీస్ నీకు ప్రిలిమ్స్లో 150 క్వశ్చన్స్ ఉంటే నువ్వు మినిమం 3000 క్వశ్చన్లు ప్రాక్టీస్ చేయాలి, చేసే ఎగ్జామ్ పోవాలి. మ్యాక్సిమం 5000 చేయాలి, చేసే నువ్వు ఎగ్జామ్కి వెళ్ళాలి. ఇప్పుడు టెస్ట్ సిరీస్ రాయడం పెద్ద అవసరమా అంటే అదే కదా నీకు డిసైడ్ చేయి. నువ్వు ఎంత చదివావో ఎగ్జామ్ రాస్తేనే కదా తెలిసేది, నీకు ఎంత బుర్రకెక్కింది, ఎంత టైంకి గుర్తొచ్చింది, ఇన్ టైంలో నువ్వు ఎన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ చేయగలిగావు తెలియాలంటే టెస్ట్ సిరీస్ రాయాలి. టెస్ట్ సిరీస్ రాసేటప్పుడు ఎప్పుడైనా ఒక క్వశ్చన్ చదివితే కింద 4 ఆన్సర్లు ఉంటాయి. ఎంతసేపు ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ ఏది అదొకటే కాదు, మిగతా 3 ఎందుకు రాంగ్ ఆన్సర్స్ కూడా నువ్వు ఆలోచించాలి. అది ఇక్కడ ప్రాక్టీస్ అప్పుడు, మెయిన్ ఎగ్జామ్లో కాదు, అక్కడ నీకు అవసరం లేదు, ఓకే. ఇక్కడ ఆలోచిస్తే నీకు ఈ మిగతా 3 ఆప్షన్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా నీకు వస్తుంది. సో నువ్వు ఈజీగా హ్యాండిల్ చేసుకోవచ్చు అనమాట, ఓకేనా. సో ఈజీగా ప్రిపరేషన్ని ఇంకొంచెము స్ట్రాంగ్ చేసుకోవచ్చు. కాబట్టి టెస్ట్ సిరీస్ రాయడం వల్ల నువ్వు ఎంత చదివావు, నీకు ఏం గుర్తుంది అనేది నీకు ఒక ఐడియా వస్తుంది. నంబర్ ఆఫ్ టెస్ట్ సిరీస్ రాయండి. ఎన్ని టెస్ట్ సిరీస్ రాసి ఎన్ని ఎక్కువ క్వశ్చన్స్ని ప్రాక్టీస్ చేస్తే నీకే అంత మంచిది, నీకే అంత పర్ఫెక్షన్ వస్తుంది, ఓకేనా. సో కాబట్టి ఇవన్నీ ప్రాపర్గా ప్లాన్ చేసుకోవాలి. ఇంకొకటి, చాలామంది స్టూడెంట్స్ ఏంటంటే చెప్పుడు మాటలు వింటారు, వాళ్ళు వీళ్ళు మోటివేట్ చేసి ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటారు. అరే నువ్వు ఓసీ గాడివి, నీకు రిజర్వేషన్ లేదు, నీకు గవర్నమెంట్ జాబ్ కష్టం, అలాంటి మాటలు నమ్మొద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ జోన్లో, నీ ఏరియాలో పెద్ద పోస్టులు లేవు, ఈ కాంపిటీషన్లో నీకు రావడం కష్టం, ఇన్ని రోజులు ఏం టైం వేస్ట్ చేసుకుంటావు, చదవకలే అని అంటారు. అలాంటివి నమ్మొద్దు, చెప్పలేం మనం అది ఎవరిలో ఏ టాలెంట్ ఉందో. ఇప్పుడు ఐఐటీలో చదివిన స్టూడెంట్కి, గవర్నమెంట్ స్కూల్లో చదివిన స్టూడెంట్కి, ఇప్పుడు ఐఐటీకి వెళ్ళాడు, ఇప్పుడు 10th క్లాస్లో స్టేట్ టాపర్ వచ్చినాడు కలెక్టర్ కూడా అయ్యాడు, సరే 10th క్లాస్లో ఫెయిల్ అయినాడు కలెక్టర్ అయ్యాడు, 10th క్లాస్లో టాపర్ వచ్చినాడు ఏ జాబు లేకుండా తిరుగుతున్నాడు బయట. సో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనేది అదొక మైండ్ గేమ్, అది సబ్జెక్ట్ గ్యాదరింగ్ కాదు. సబ్జెక్ట్ని ఇంత టైంలో ఎంత డెలివర్ చేయగలవు అనేది కొంచెం నీ బ్రెయిన్ యొక్క యాక్టివ్ స్కిల్స్ని చెక్ చేయడం అంతే. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వేరు, మీ అకాడమీ ఎడ్యుకేషన్ వేరు, అది వేరు ఇది వేరు, దానికి దీనికి పోల్చకు. నా కొడుకు డిగ్రీలో యూనివర్సిటీ టాపర్ వచ్చాడంటే ఈడు ఐఏఎస్ అయిపోతాడంటే అడుగాడు, నా కొడుకు డిగ్రీలో ఫెయిల్ అయ్యాడు ఇప్పుడు వీనికి జాబ్ రాదు అంటే దానికి దీనికి సంబంధం లేదు.
అది వేరు ఇది వేరు, ఆ సబ్జెక్ట్స్ వేరు ఈ సబ్జెక్ట్స్ వేరు, ఆ ఏజ్లో మైండ్ మెచ్యూరిటీ వేరు ఈ ఏజ్లో మైండ్ మెచ్యూరిటీ వేరు, ఆ ఏజ్లో ఆలోచన విధానం వేరు ఈ ఏజ్లో ఆలోచన విధానం వేరు, అన్నీ వేరు వేరు. ఓకేనా? ఎవరు ఏం చెప్పినా నమ్మొద్దు. నీ మైండ్లో ఒక గోల్ ఫిక్స్ అయిపో, ఆ గోల్ వైపు స్టెప్స్ వేసుకుంటూ వెళ్ళిపోయి టార్గెట్ ఒక్కసారి వేస్తే అది పడిపోవాలి, రీచ్ అయిపోవాలి. ఓకేనా? సో పెద్ద కష్టమేం కాదు. బీ పాజిటివ్, టైంకి తినండి, మంచిగా నిద్రపోండి, చదువుకోండి. ఈ 3 పనులు తప్ప వేరేం పెట్టుకోవద్దు. ఇంకా ఎక్స్టర్నల్ డీవియేషన్స్, ఇంటర్నల్ డీవియేషన్స్ ఇవన్నీ కూడా అసలు పెట్టుకోవద్దు. ఓకే, కొంచెం ఎమోషన్స్ని ఫీలింగ్స్ని కంట్రోల్లో పెట్టుకోండి కొన్ని రోజులు, అవి సరిపోతుంది. ఓకేనా? సో దట్స్ ఇట్. భగవద్గీతలో శ్రీకృష్ణుడు కూడా అదే చెప్తాడు, కోరికలను అదుపులో పెట్టుకున్నవాడు బాగుపడ్డంట. తెలుసా? 100 కోరికలు ఉంటాయి, అందరికీ ఉంటాయి, నాకు కూడా ఉంటుంది. మన మైండ్ చెప్పినట్లు మనం చేస్తూ పోతే మనం లైఫ్లో ఎదగలేం. మైండ్ని మన కంట్రోల్లో పెట్టుకోవాలి కానీ మనం దాని కంట్రోల్లోకి వెళ్ళకూడదు. ఓకేనా? సో కాబట్టి దట్ ఈజ్ ఆల్ అబౌట్ ప్రిపరేషన్. మీరు ఏమైనా డౌట్స్ ఉంటే అడగొచ్చు. ఓకేనా? ఈఏ తగ్గించుకుంటే మంచిది. యూ లుక్ సో బ్యూటిఫుల్ అంట. నేను చెప్పేది వినవు, నన్ను కాదు చూసేది. హనుమంత్ కొర్రా? ఓహో నువ్వా? ఎక్స్పెక్ట్ చేసిన. ఓకేనా? దట్స్ ఇట్. సో థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్ అండ్ ఐ విష్ యూ వెరీ వెరీ ఆల్ ద బెస్ట్. ఏమైనా డౌట్స్ ఉంటే కాంటాక్ట్ చేయండి. బై బై.